మనమైతే హంటర్ బండికి ఫుల్ సర్వీస్ చేస్తున్నామండి. దీనికి చైన్ కిట్కి మాస్టర్ లాక్ కూడా ఇవ్వడు. సో చైన్ అయితే కట్ చేసి తీయాల్సిందే. సో మనమైతే ఇక్కడ కటర్ని యూజ్ చేసి కట్ చేసాము. ఫ్రంట్ స్పాకెట్ కేస్ని అయితే రిమూవ్ చేసి ఫ్రంట్ స్పాకెట్ని ఊడదీస్తున్నామండి. ఇది ఎప్పుడు చైన్ కిట్ మార్చేటప్పుడే తీస్తాం కాబట్టి చైన్ క్లీనర్ పెట్టి పూర్తిగా క్లీన్ చేసి కొత్త స్పాకెట్ వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి. లేదంటే కొత్త చైన్ వేసినా కానీ పాత మట్టి అక్కడే ఉండటం వల్ల చైన్ కూడా తొందరగా పాడవుద్ది. సో కస్టమరు దగ్గరుండి కూర్చొని చేయించుకొని వెళ్తే బాగుంటుందని చెప్తాము. సో మన దగ్గర అయితే మాత్రం మనం కేర్ తీసుకుంటాము. కస్టమర్ అయితే బండి మనకి ఇచ్చి వెళ్ళిపోయారండి. 2 డేస్ వరకు మనకే ఇచ్చారు బండి. సర్వీస్ పూర్తిగా చేసి పెట్టమన్నారు. సో మనమైతే మన బండిలాగా కేర్ తీసుకొని జాగ్రత్తగా చేస్తున్నాము. మన దగ్గర ఓన్లీ ఒరిజినల్ ప్రోడక్ట్సే ఉంటాయండి. చైన్ కిట్ కానీ చైన్ లూప్ కానీ అన్నీ ఒరిజినల్ ఉంటాయి. సో ఇదైతే చైన్ కూడా లాక్ చేసాము. ఇక్కడ వచ్చేసి బ్యాక్ స్పాకెట్ని అయితే సేమ్ అలాగే రిమూవ్ చేసేసి ఓల్డ్ది ఈ స్పాకెట్ కూడా క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి. ఎప్పుడు కానీ ఓడదీయం కాబట్టి బ్యాక్ స్పాకెట్ కూడా ఓపెన్ చేసి క్లీన్. ఒరిజినల్ చైన్ స్పాకెట్లు అండి ఇవి. ఆర్యూ లోగోతో పాటు ఉంటాయి. మన దగ్గర అసలు మామూలుగా ఉండవండి. చైన్ కూడా ఫిట్ చేసాము. వెనక టైర్ కూడా బిగించుకున్న తర్వాత చైన్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాము. పూర్తిగా టైరు మొత్తం బిగించిన తర్వాత చివరిలో చైన్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి బండి. ఆ అడ్జస్ట్మెంట్ కూడా 2 సైడ్లు కరెక్ట్గా ఉండాలి. మనమైతే బండికి లేడీ ఫుట్ రెస్ట్ కూడా బిగిస్తున్నాము. హంటర్ 350ఇది. సో మీకు ఏదైనా యాక్సెసరీస్ కావాలన్నా జస్ట్ మనకి ఫోన్ చేయండి, కనుక్కొని మన దగ్గరికి రండి. ఈ బండికి మనం 4 కాయిల్లు, 4 సీళ్ళు, 4 కప్పులు కంప్లీట్ సర్వీస్ అయితే చేశాము. 4 కప్పులు కూడా ఒరిజినల్ తెప్పించి వేస్తున్నామండి. మన దగ్గర ఒకవేళ లేకపోతే ఆర్డర్ పెట్టి తెప్పించైనా వేసి ఇవ్వటం జరుగుతుంది. ప్రతి బోల్టు రిమూవ్ చేసేటప్పుడు చైన్ క్లీనర్ని యూజ్ చేయడం చాలా మంచిదండి. చైను థ్రెడ్లు పోకుండా నీట్గా ఉంటుంది. ఆ బండి ఒరిజినాలిటీని పోగొట్టకుండా ఉన్నట్టు ఉంటుంది. సో మన దగ్గర అయితే మనం కేర్ తీసుకొని నీట్గా చేసి పంపిస్తాము. మీకు కూడా ఇలాంటి జెన్యూన్ సర్వీస్ కావాలంటే కమ్ టు చిలకలూరుపేట, వన్ అండ్ ఓన్లీ కేజీఎఫ్ రాయల్ ఎన్ఫీల్డ్. సో మనమైతే 4 కప్పులు రిమూవ్ చేసామండి. 4 కప్పులు అయితే మీరు చూడొచ్చు చాలా పాడైపోయాయి. కస్టమరు హ్యాండిల్ కూడా బెండ్ ఉంది, ఫోర్క్ కూడా బెండ్ ఉంది మనం ట్రైల్ వేసిన తర్వాత కూడా. సో మనమైతే ఫోర్క్ బెండ్ కూడా తీపిచ్చామండి. ఫోర్క్ బెండు, టీ స్టంప్ బెండ్ కూడా తీసాము. కొత్త 4 కప్పులు, 4 కాయలు మొత్తం మార్చాము. మీరు ఒక్కసారి పార్ట్ నెంబర్లు కూడా చూడొచ్చు. ప్రతిదీ మన దగ్గర జెన్యూన్ వస్తువులే ఉంటాయి, మామూలు అసలు ఉండవండి మన దగ్గర. 4 కప్పులు బాల్స్ ఇచ్చిన తర్వాత మనం గ్రీజ్ అయితే పూయాల్సిందేనండి కన్ఫామ్గా. గ్రీజ్ పూస్తే అది లైఫ్ టైం బాగుంటుంది. మొత్తం బిగించిన తర్వాత బండి అవుట్లుక్ అయితే మీరు చూడొచ్చు.